నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్ని లడ్డూలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు లడ్డూ పోటీ సిబ్బంది నియామకంపై ఫోకస్ పెట్టింది. అదనపు లడ్డూల తయారీ కోసం సిబ్బందిని త్వరలోనే నియమించబోతున్నట్లు తెలుస్తుంది. అదనపు సిబ్బంది నియామకం పూర్తయితే భక్తులు కోరినన్ని లడ్డూలను అందజేయొచ్చని టీటీడీ చెబుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. ఇకపై శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ కసరత్తు చేస్తుంది. అదనంగా తిరుమల లడ్డూలు తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతుంది. టీటీడీ ప్రస్తుతం రోజుకి 3.5 చిన్న లడ్డూలతో పాటుగా 6,000 పెద్ద లడ్డూలు, కళ్యాణం లడ్డు 3,500 వడలు తయారు చేస్తుంది. లడ్డు ప్రసాదాలను తిరుమలతో పాటుగా తిరుపతిలోని స్థానిక ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, అమరావతి, కడప ఒట్టిమిట్ట ఆలయంలో విక్రయిస్తున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులకు ఒక చిన్న లడ్డును ఉచితంగా ఇస్తారు. తిరుమలలో రోజుకు సుమారు 70,000 మంది శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ మేరకు ఉచిత లడ్డూలే 70,000 ఇవ్వాలి. వీటితో పాటుగా భక్తులు అదనంగా శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు అదనంగా లడ్డూలను కొనుగోలు చేస్తుంటారు. ఇక వారంతా ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూ ప్రసాదాలకు డిమాండ్ ఉంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ అదనంగా మరో 50,000 చిన్న లడ్డూలు, 4,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులతో పాటు మరో 10 మంది శ్రీ వైష్ణవులు కాని వారిని నియమించాలని భావిస్తున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.